హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్లౌజ్ టైప్లో మనం బ్రాని ఎలా కట్ చేసి కుట్టుకోవాలో, అది కూడా జాకెట్ క్లాత్తోని ఇంత తక్కువ క్లాత్లో నేనైతే బ్రాని కట్ చేసి కుడుతున్నాను. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఇంత చిన్న క్లాత్లో మనకి 2 బ్రాస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు ఒక క్లాత్తోని బ్రాన్ అయితే కుట్టుకున్నాను. అది బ్లౌజ్ కొలతతో తీసుకొని, ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ యొక్క బ్రా యొక్క కొలత వచ్చేసి మనకి పొడవు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి 11 ఇంచులు ఉంది. అలా నేను 11 ఇంచులకి కింద ఒక పావు ఇంచు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసి పైన ఒక గుర్తు అనేది పెట్టుకున్నాను 11 ఇంచులకి. ఆ తర్వాత వెడల్పు వచ్చేసి మనకి 8.5 ఇంచులు ఉంది కదా, 8.5కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9.5 ఇంచులకి ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి వెనకాల హాఫ్ ఇంచ్ అంతా మనకి ఇది నడుం కుట్టుకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి చంక భాగం సైడ్ ఎంత పొడవు ఉందో అది కూడా మెజర్ తీసుకున్నాను. అలాగే మనకి బ్యాక్ సైడ్ డీప్ నెక్ వచ్చేసి 2 ఇంచులకి ఈ విధంగా తగ్గించి వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చంక భాగం దగ్గర నుంచి ఈ విధంగా మనకి వెనకాల డీప్ నెక్కి చూసుకున్నప్పుడు క్రాస్గా తీసుకున్నప్పుడు 2 సమానంగా రావాలి. అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు నేను ఈ బ్రాకి డీప్ నెక్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే మనకి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని అటొక పావు ఇంచు ఇటొక పావు ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని 1.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక లూజ్ అనేది తీసుకోవాలి. చంక డౌను ఇది నేను 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది నా సైజ్కి కాబట్టి 6 ఇంచులు తీసుకున్నాను. అదే కనుక మీ సైజ్కి అయితే ఒక 7 ఇంచులకి చంక డౌన్ అనేది తీసుకోండి. 7.5 తీసుకుంటే మనకి ఇది చంక దగ్గర పట్టేయకుండా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు చంక లోతు వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. మనకి బ్లౌజ్ అయితే 1.5 తీసుకుంటాం కదా, దీనికి 1 ఇంచ్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా నేను రౌండ్గా నెక్ని అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ చంక భాగం సైడ్ కొంతమందికి స్ట్రైట్గా వస్తుంది. అలాగే మీకు కావాలంటే స్ట్రైట్గా అయినా కుట్టుకోవచ్చు. అలాగే మీకు కొంచెం కిందికి డౌన్ చేసైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం స్కిన్ అంతా కూడా ఎక్కువ కనిపించదని చెప్పేసి పైనకి ఈ విధంగా ఉండే విధంగా మనం చంక సైడు 6 ఇంచులకి లోతు తీసుకొని ఈ విధంగా నేను క్రాస్గా ఒకటి చూపించాను, పైనకి ఒకటి చూపించాను. అలా నేను మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, నేను పైన నుంచే కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కింద క్రాస్గా అయినా కట్ చేసుకోవచ్చు. క్రాస్గా కట్ చేసుకుంటే కొంచెం ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చంక డౌన్ అనేది ఇప్పుడైతే మనం ఇదే కొలతతోని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని క్రాస్గా పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఇది బ్లౌజ్ ఇది బ్రా అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా నేను సెట్ చేసుకొని చుట్టూ కూడా ఈ విధంగా నేను చాక్ పీస్తోని లైన్ అనేది డ్రా చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ని ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఇలా డ్రా చేసుకున్నాక ఇదే కొలతతోని మనం ఇది ముందు పార్ట్ని కూడా కటింగ్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ముందు నెక్ ఎంత ఉందో పాతదానికి సేమ్ అదే విధంగా నేను ఈ విధంగా చూసుకుంటున్నాను. ముందు నెక్ని డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఉక్సులు పట్టి సైడ్ నుంచి ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఈ విధంగా పెట్టేసుకొని మెజరింగ్ తీసుకోవాలి. ఇది మనకి ముందు నెక్ వచ్చేసి నేను టేప్తో కూడా పెట్టి చూపిస్తున్నాను, 8 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం ఈ ఉక్సులు పట్టి కూడా మనకి ఎంత ఉందో సేమ్ అంతే తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవద్దు. ఖర్చుని అటొకటి పావించు ఇటొక పావించు వదిలేసుకొని మనం ఇక్కడ షేప్ పట్టి జాయింట్ ఎక్కడ ఉందో ఆ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఆ జాయింట్ దగ్గర ఎక్కడ కూడా మనకి సేమ్ అంతే వెనకాల ఈ చంక భాగం సైడు మనకి షేప్ పట్టి ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడికి ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకున్నాను. ఎప్పుడొచ్చేసి మనకి ముందు భాగంకి పొడవు వచ్చేసి నేను ఈ విధంగా నేను పాతదానికి ఎంత ఉందో అంత పెట్టుకుంటున్నాను. 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. దీని టోటల్ పొడవు వచ్చేసి 11 ఇంచులు తీసుకున్నాం కదా, కింద 1 ఇంచ్ వచ్చేసి మనకి షేప్ పట్టే వచ్చేస్తుంది. ఇక్కడ నేను చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ చంక డౌన్ అనేది తీసుకొని ఈ విధంగా అయితే నేను దీనిని కట్ చేసుకుంటున్నాను. మీరు బ్లౌజ్ కొలతతో కనుక తీసుకోవాలి అనుకుంటే మనం ఆ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఆ బ్లౌజ్ పొడవులో నుంచి ఒక 3 నుంచి 4 ఇంచులు తీసేయండి. ఆ తర్వాత మనం ఒక 11-12 ఇంచులు అలా వస్తుంది కదా, సో ఆ కొలతతో ఈ విధంగా నేను చెప్పిన విధంగా
మనం మెజరింగ్ తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర బ్రాస్ ఉంటాయి కదా, పాత బ్రాసు, వాటి సైజుతోనైనా మీరు మెజరింగ్ తీసుకొని అలా అయినా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం పాతదానికి షేప్ బెల్ట్ ఎంత ఉందో సేమ్ అంతే సైజుతో నేను ఈ విధంగా కొలత తీసుకుంటున్నాను. పొడవు అలాగే ఒక సైడ్ మనకి చిన్నగా వస్తుంది, ఇంకొక సైడ్ క్రాస్గా మనకి వెడల్పుగా వస్తుంది. ఇక్కడ ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకొని చిన్నగా 1 ఇంచ్కి ఈ విధంగా దీనిని మార్కింగ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కట్ చేసి కుట్టడానికి మనకి హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ చూడండి, సేప్ పట్టి కట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని చూస్తే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది మీకు. అది ఒకవేళ ఎక్కువ తక్కువ అయ్యేది కూడా ఇక్కడనే తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మనకి నడుం పట్టీకి, ఇది వచ్చేసి మనకి ఉక్సులకి అనమాట. ఇదైతే మనకి చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఇక్కడ చూడండి, నేను ఇది ముందు పార్ట్ బాగా కుదరాలంటే కింద మనకి షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఈ విధంగా 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా మనకి మధ్యలోకించి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం కలిపి మనకి 1 ఇంచ్ ఉంటుంది, అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా. నెక్స్ట్ మనకి ఉక్సులు పట్టి సైడ్ కూడా మధ్యలోకించి ఈ విధంగా ఇది 2 ఇంచులకి ఇటు సైడ్ కూడా మనకి 2 ఇంచులు ఉండే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం సైడ్ కూడా మనకి ఈ కింద నుంచి మనకి షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి 2 ఇంచుల గ్యాప్తో పైన కూడా చంక భాగం దగ్గర కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎలా కుట్టుకోవాలి అనేది. మనకి ఒకవేళ హెవీ చెస్ట్ కనుక ఉంటే ఇక్కడ మనం 1 ఇంచులు తీసుకున్నాం కదా మొత్తం కలిపి, అలా కాకుండా అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ ఇలా మనం గ్యాప్ ఉండేటట్టు తీసుకుంటే మనకి ఎంత హెవీ చెస్ట్ ఉన్నా కూడా మనకి ఈజీగా పట్టేస్తుంది. నాకైతే నా సైజ్కి ఈ విధంగా నేను తీసుకుంటున్నాను. అటొక హాఫ్ ఇంచ్ ఇటొక హాఫ్ ఇంచ్ మొత్తం కలిపి ఈ విధంగా నేను 1 ఇంచ్కి ఈ విధంగా కింద కుట్టు అనేది వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉక్సులు పట్టి సైడ్ కూడా ఈ విధంగా 2 ఇంచులకి వేసుకోవాలి. అలాగే చంక భాగం సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం కుట్టుని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు పాత బ్లౌజ్కి పాత బ్రాకి మనకి అది ఎంత ఉంది మనకి కింద నుంచి చూస్తాం కదా, ఇది మనకి కింద నుంచి ఇది షేప్ బెల్ట్ దగ్గర నుంచి జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా లైన్ వేసుకునేది ఈ కుట్టు ఎంత ఉందో పాతదానికి అలా కొలతతో తీసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకదానికి నేను కుట్టేశాను, 3 సైడ్లో కూడా కుట్టు వేసేసాను. ఇప్పుడు నేను దీనిని ఈ విధంగా పెట్టేసి ఎలా కుడతానో చూడండి. మనకి బ్లౌజ్కి కుడతాం కదా, సేమ్ అదే విధంగా నేను ఈ షేప్ బెల్ట్ని అయితే జాయింట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం ఈ షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసినట్టుగా తెలియకూడదు అనుకుంటే ఇక్కడైతే నేను ఇదే టిప్ని ఫాలో అవుతానండి. ఇది చాలామందికి తెలుసు, అందరికీ. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది తెలియకపోవచ్చు. వాళ్ళైతే ఈ విధంగా మనం ఫస్ట్ అయితే జాయింట్ చేసుకున్నాము, ఆ తర్వాత మనం పైనకించి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ దాన్ని ఫోల్డింగ్ చేసిన దాన్ని మధ్యలోకి పెట్టేసి ఇప్పుడు మనం మనకి కింద జాయింట్ చేసిన ఆ చివరి భాగాన్ని పైనకు చివరి భాగాన్ని షేప్ పట్టే చివరి భాగాన్ని రెండింటిని ఈ విధంగా పట్టేసుకుంటూ మనం మధ్యలో ఫోల్డింగ్ చేసిన క్లాత్ని జాయింట్లో మనకి మధ్యలోకి రాకుండా ఈ విధంగా అయితే మనం ఈ కింద దాన్ని పైన దాన్ని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలోకించి ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన క్లాత్ని మనకి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మనం మెల్లిగా బయటికి తీసుకోవాలి ఈ షేప్ బెల్ట్లకించి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది కొంచెం మరీ దగ్గరగా ఫోల్డింగ్ చేసేస్తే మనకి కొన్నిసార్లు కుట్టులోకి వచ్చేసి పట్టేసినట్టుగా ఉంటుంది. సో చూసి జాగ్రత్తగా చేయండి. ఆ తర్వాత కింద నుంచి ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్గా వచ్చి మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది, మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ఇంకా ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పగలను నేనైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను దీనికి బ్లౌజ్కి వేసినట్టుగా మనకి ఇది గల్లాపట్టి లాంటిది ఏమి వేయను, చేతి పని లేకుండా. ఇక్కడైతే నేను డైరెక్ట్గా ఈ విధంగా అయితే నేను ఫోల్డింగ్ అయితే చేసేస్తాను. ఎందుకంటే మనకి ఇది లోపల వేసుకునే బ్రా లాంటిది కాబట్టి నేను పెద్దగా దీనికి
పట్టీ లాంటిది వేస్తే అది మనకి కొంచెం జాకెట్ లాగా మందంగా అయిపోతుంది. అందుకనే ఇది సింపుల్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా మనకి కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. చూడడానికి కూడా మనకి నీట్గా నైస్గా కనిపిస్తుంది. దీనికి కావాలంటే మరి వేరే క్లాత్తోనైనా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి పైపింగ్ లాగా కూడా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడైతే నేను డైరెక్ట్గా ఈ విధంగానే నేను షోల్డర్ సైడు అలాగే గల్లకి అలాగే మనకి చంక భాగం సైడ్ రెండిటికి ఈ విధంగా నేను దీన్ని అయితే జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం అది కాటన్ కానీ లేకపోతే పాప్లిన్ క్లాత్స్ కొంచెం చిక్కగా ఉండే క్లాత్తోని కనుక ఈ విధంగా గట్టిగా కుట్టేసుకొని మనం జాకెట్ టైప్లో కానీ లేకపోతే మనకి ఇంకోటి ప్రిన్స్ కట్ అది కూడా పెట్టాను వీడియో. నేను వీడియో లింక్ కింద ఇస్తాను చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఎప్పుడైతే మనం దీనికి ఇది ఉక్సులు పట్టిని వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి బయట కొనే బ్రాలు కొన్ని రోజులు వేసుకున్నాక అవి ఎలాస్టిక్ అనేది లూజ్ అయిపోతుంది. అలా లూజ్ అయిపోయి కొన్నిసార్లు మనం స్టార్టింగ్లో వేసుకున్నప్పుడు అవి ఏమవుతాయంటే బాగా టైట్గా చాలా ఫిట్గా అయిపోయి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా అవ్వదు. దాని వలన మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కనుక మనకి క్లాత్తోని కనుక కుట్టి వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది, అలాగే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. బ్లౌజ్ని ఒకసారి ఇలా ఫిట్ చేసుకొని వేసుకుంటాము. సో దీనిని కూడా అలా ఫిట్ చేసుకొని వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఒకవేళ మనకి లూజ్ అయిందంటే చిన్నగా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడ కూడా పట్టేసినట్టుగా ఉండదు, అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగనట్టుగా కూడా అనిపించదు. ఎందుకంటే ఇది కంఫర్టబుల్గా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కనుక కుట్టేసుకొని వేసుకుంటే ఈ వీడియో అయితే అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి హెల్త్ పరంగా కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే ఈ విధంగా ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇవే ఎక్కువ వాడతాను. అసలు నేను బయట షాప్లో అమ్మే బ్రాస్ అయితే ఎప్పుడు కొనను. అవి వేసుకొని కూడా కొన్ని రోజులకి ఎలాస్టిక్ అంతా కూడా లూజ్ అయిపోయి పడేస్తూ ఉంటాం కదా. ఇదైతే మనకి ఈ ఇది కుట్టిన బ్రా అనేది చినిగిపోయి పడేసేంత వరకు కూడా మనకి ఇది లూజ్ అవ్వడం కానీ టైట్ అవ్వడం కానీ ఏది ఉండదు. చాలా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పిన విధంగా కనుక కుట్టేసుకుంటే ఇక్కడైతే మనం ఒక సైడ్ అయితే ఇది ఉక్సులు పట్టి వేసుకున్నాము, ఇది ఇంకో సైడ్ అనమాట కాజాలు పట్టి వేసుకుంటున్నాము ఉక్సులు వేసుకోవడానికి. ఇక్కడ మీరు ఇంత సైజులో అయినా కుట్టుకోవచ్చు, లేదా మీకు ఇంకా చిన్నగా కావాలి అంటే ఇంకా చిన్నగా అయినా కుట్టుకోవచ్చు. ఎందుకంటే నాకు కొంచెం ఇది మనకి ఎక్కువ స్కిన్ అనేది బయటికి కనిపించకుండా ఉండడం కోసం అయితే ఈ విధంగా నేను కుట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ స్కిన్ అంతా కూడా బయటికి వచ్చేసినా కూడా మనకి ఆ స్కిన్ అంతా కూడా బయటికి అలా సాగిపోయి వేలాడినట్టుగా అయిపోయి మనకి ఆ కొవ్వంతా కూడా బయట పేరుకుపోతుంది. అలా కాకుండా ఈ బ్లౌజ్ ఇది బ్రా అంతా కూడా మనకి స్కిన్ని పట్టి ఉంచే విధంగా కనుక చూసుకుంటే మనకి ఎక్కడ అనేది కొవ్వు అనేది బయట పేరుకోపోకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మూడిటికి ఇది గ్యాప్ సమానంగా ఉండేటట్టు కుట్టుకున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇది మనకి జాయింట్ వచ్చింది. ఇక్కడ నేను చెప్పాను కదా 2 బ్రాస్ అయితే కుడుతున్నాను అంత చిన్న క్లాత్లో అని. ఒకదానికి జాయింట్ రాలేదు, ఇంకో దానికి జాయింట్ వచ్చింది. ఈ విధంగా జాయింట్ చేసేసుకొని మధ్యలోకించి డబల్ కుట్టు అయితే వేసుకున్నాను. ఇక్కడ మనకి నడుం పట్టి దగ్గర కొంచెం ఇది క్రాస్ ఉందండి, అది తర్వాత కట్ చేసుకుంటాను. ఇక్కడ మనం నడుం పట్టికి ఈ విధంగా నేను కుట్టు అనేది వేసుకుంటున్నాను. నడుం కుట్టు 2 సైడ్స్ కూడా షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకించి సమానంగా ఈ విధంగా సమానంగా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ కుట్టే వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అలాగే మీరు ఫాస్ట్గా కుట్టేస్తారు కూడా. మనకి ఇది కుట్టడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇక్కడ కొంచెం క్రాస్గా ఉందనేసి నేను ఇది తీసేసుకుంటున్నాను మధ్యలో దాన్ని. ఇప్పుడు మనం ఇది నడుం పట్టి ఇది కుట్టేసుకున్నాం కదా ముందే జాయింట్ చేసి, దాన్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని నేను జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇది ఖర్చు అనేది మనకి కింద ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు అనేది లోపల సైడ్ మనకి ఉండేటట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది కొన్నిసార్లు కుట్లు పెకిలిపోయి మనకి క్లాత్ అంతా కూడా ఇచ్చుకుపోతుంది. అలా కాకుండా ఈ విధంగా కొంచెం లోపలికి 1/2 ఇంచ్ అంతా వదిలేసుకొని వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం మధ్యలోకించి ఇంకొక డబల్ కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, బ్లౌజ్ని తిప్పేసి ఇది బ్రాని తిప్పేసిన తర్వాత నాకు ఊకే బ్లౌజ్ అని వచ్చేస్తుందండి, ఏమీ అనుకోకండి.
ఇది మనకి ఈ కుట్టు అనేది కింద వైపు మనం జాయింట్ చేసుకున్న ఇది నడుము పట్టి ఉంది కదా, దానిపైనకి వచ్చేటట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత మనం దీనిపైనకించి లోపలికి ఈ విధంగా దీనిని ఫోల్డింగ్ చేసేసి డబుల్ కట్టు కనుక వేసేసుకుంటే దీనికి చేతి పని చేసే అవసరం ఉండదు. ఇక్కడైతే నేను మ్యాచింగ్ దారం ఏం వేయలేదు, నార్మల్గా అయితే వైట్ దారం వేసేసుకొని కుట్టేసుకున్నాను. మనకి బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఇక్కడ మనం షోల్డర్స్కి దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేసుకున్నాము, సేమ్ దీనికి కూడా మనకి చంక భాగం సైడు అలాగే మనకి గల్లపట్టికి కూడా ఈ విధంగా మనం లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుంటూ నీట్గా మనం కుట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కడ భుజాలు జారడం కానీ లేకపోతే మనకి ఎక్కడ కూడా పట్టేసినట్టుగా కూడా ఏమీ అనిపించదు, చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా మనం కుట్టుకొని వేసుకుంటే అలా మనకి బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి అలా అతుక్కుపోయినట్టుగా ఉంటుంది. మీరైతే ఒకసారి ఈ విధంగా మంచి క్లాత్ని తీసుకొచ్చి ఇది కుట్టి చూడండి. ఎందుకంటే కొన్ని క్లాత్స్ ఎట్లుంటాయి, పలుచగా ఉండేటివి కొన్ని ఉంటాయి, అవి సాగిపోయి మనకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వకుండా మనకి ఇలా జారిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా కొంచెం మంచి క్లాత్ని తీసుకొని ఈ విధంగా కుట్టి చూడండి. ఈ విధంగా అయితే నేను బ్యాక్ పార్ట్ని పైన మనకి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రెండు పెట్టి చూసుకుంటున్నాను. మనకి కుట్టే దగ్గర ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇక్కడ మనకి తెలిసిపోతుంది. రెండు సమానంగా వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఎక్స్ట్రా ఏమైనా వస్తే కనుక కొంచెం వస్తేనే కట్ చేయాలి, ఎక్కువ మాత్రంలో వస్తే మాత్రం కట్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మనం షోల్డర్ని జాయింట్ చేసుకున్నాక అది మనకి సెట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే నేను డబల్ కుట్టుని అయితే వేసేసుకుంటున్నాను. ఇది 2 సైడ్స్ కూడా పైన కొంచెం ఈ విధంగా నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇది నా హైట్కి అయితే నాకు ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఇది నేను కొంచెం హైట్ తక్కువ ఉంటున్నాను. ఇది షోల్డర్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది చంక భాగం సైడ్ జాయింట్స్ అంటాం కదా, అదే అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మనకి పైనుంచి కింద వరకు కూడా రెండు సమానంగా వచ్చాయి. మనం కొలతలు కనుక కరెక్ట్గా తీసుకుంటే మనకి ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ అవ్వవు. ఇక్కడ చూడండి, కింద నుంచి పైన వరకు మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి వేసుకున్నాక మనకి ఏమైనా లూజ్ టైట్ ఉంది అనిపిస్తే ఇంకొకసారి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి జాకెట్ టైప్లో బ్రా అయితే రెడీపోయింది, చాలా బాగా సెట్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.